నేను మీ డాక్టర్ అనిల్ కారంపూడి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సేవ్ హాస్పిటల్. ఈరోజు మనం విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి అనేసరికి మనకి చాలా కామన్గా తెలుసు, విటమిన్ డి అనేది సన్లైట్ ఎక్స్పోజర్తో వస్తుంది. సో సన్లైట్ ఎక్స్పోజర్తో పాటు ఇంకా కొన్ని ఫుడ్స్లో కూడా మనకు విటమిన్ డి వస్తుంది. అది ఫ్యాటీ ఫిష్ కావచ్చు, ఫార్టిఫైడ్ మిల్క్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, దీనిలో వస్తుంది. కానీ వెజిటేరియన్ సోర్సెస్ అనేది విటమిన్ డికి చాలా తక్కువ, అంటే అసలు ఉండదు. ఈ సన్లైట్ ఎక్స్పోజ్డ్ మష్రూమ్స్ అని కొన్ని ఉంటాయి, అందులో మాత్రమే వస్తుంది. సో వెజిటేరియన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే విటమిన్ డి అనేది 87% మందిలో ఉంటుంది ఇండియాలో. 87% అంటే ప్రతి 5గురిలో 4గురికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే అసలు ఏం ప్రాబ్లం అవుతుంది? మనకు చాలా వరకు మనం ఏమనుకుంటాం, విటమిన్ డి అనేసరికి ఓన్లీ బోన్స్ ఒకటే ఇన్వాల్వ్ అవుతుంది. కాదు, విటమిన్ డి అనేది మజిల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, దాంతోపాటు రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ విటమిన్ డి ఈవెన్ డయాబెటీస్లో కూడా దాని రోల్ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో కూడా విటమిన్ డికి రోల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, విటమిన్ డి ఇమ్యూనిటీలో రోల్ ఉంటుంది. అందుకే మనం కోవిడ్ టైంలో చాలా మటుకు కోవిడ్ ట్రీట్మెంట్లో యాజ్ అ పార్ట్ విటమిన్ డి కూడా ఇచ్చాము, ఎందుకంటే మనం ఓవరాల్గా ఇమ్యూనిటీ పెంచడానికి. సో విటమిన్ డికి ఇమ్యూనిటీలో కూడా రోల్ ఉంటుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం విటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. అయితే సన్లైట్ ఎక్స్పోజర్ అనేసరికి మనం బయట తిరుగుతున్నాం కదా అని అనుకుంటాం, కానీ కాదు. మనం డ్రెస్ నుంచి మనం వేసుకున్న డ్రెస్ నుంచి లోపలికి సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వదు, యూవీ రేస్ వెళ్ళవు. కాబట్టి బేర్ ఎక్స్పోజ్డ్ స్కిన్ నుంచి మాత్రమే మనకు సన్లైట్ ఎక్స్పోజర్ అవుతుంది. సో వీలైనంత వరకు మనము ఎక్స్పోజ్డ్ బాడీ తోటి మనం సన్లైట్కి ఎక్స్పోజర్ అవుతేనే మనకు విటమిన్ డి వస్తుంది. సో టెక్నికల్గా అది ఇండియాలో పాసిబుల్ అవ్వదు, కాబట్టి జనరలీ మనం మెడికేషన్ తీసుకుంటాము, లేదంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫుడ్స్ కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము సన్లైట్ ఎక్స్పోజర్తో పాటు. ఇది కానప్పుడు మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం, విటమిన్ డి టాబ్లెట్స్ యూజ్ చేస్తాం. అది నియర్ బై మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు తను మెడికేషన్ ఇస్తారు. సో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఒకటి ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఉంటుంది, ఇమ్యూనిటీ లో అయ్యే రిస్క్ ఉంటుంది, దానివల్ల మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఛాతీలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డయాబెటీస్, షుగర్ కూడా కంట్రోల్ అవ్వదు. చాలాసార్లు మనం అనుకుంటాము, మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఫుడ్ కంట్రోల్ చేసినా కొన్నిసార్లు మనకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని. సో విటమిన్ డి కూడా ఒక కారణం ఉంటుంది దానికి. థ్యాంక్ యూ.